ఇది వచ్చేసి మునగ చెట్టు ఫ్రెండ్స్. ఇది మునగ చెట్టులో ఈ మునగాకులో మనకు వచ్చేసి ఎక్కువగా ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ మనకు ఎక్కువగా లభిస్తుంది అన్నమాట. ఈ మునగాకుని మనం ఎక్కువగా బాగా ఉడకబెట్టి మంచిగా తీసుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ మునగాకు బాగా ఉడకబెట్టి మనం ఒక ఫ్రై మాదిరి చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అదే విధంగా ఈ మునగాకుని ఉడకబెట్టి తీసుకోవడం వల్ల గర్భిణీలకు మంచిగా పోలిక్ యాసిడ్ అనేది పిండానికి మంచిగా అందుతుంది అనమాట. ఎక్కువగా గర్భిణీ స్త్రీలకి ఎక్కువగా పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తుంటారు. ఆ టాబ్లెట్స్తో పాటు ఈ మునగాకు కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల పోలిక్ యాసిడ్ అనే విటమిన్ మంచిగా లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పూతను కూడా మనం ఫ్రై చేసుకొని తినచ్చు. ఇంకా ఈ మునగాకు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిని అనేది తగ్గిస్తుంది అన్నమాట. అంటే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అన్నమాట. షుగర్ కంట్రోల్లో ఉండేటట్లు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే కనుక అజీర్తి ఇలాంటి సమస్యలు వీటన్నిటి ఈ మునగాకు తీసుకోవడం వల్ల మనకు లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మునగాకు తీసుకోవడం వల్ల చర్మం అనేది మంచిగా నిగారింపుగా ఉంటుంది. అదేవిధంగా వెంట్రుకలు పెరగడానికి కూడా ఈ మునగాకు అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది బెండకాయ చెట్టు ఫ్రెండ్స్. ఇది నూగు బెండకాయ చెట్టు. ఇవి పూర్వము మన పెద్దలు ఈ నూగు బెండకాయలనే పండించేసి తినేవాళ్ళు అన్నమాట. ఇవి కాయలు కాసినప్పుడు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా నూగు బెండకాయ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. మనము బయట కొనేవి హైబ్రిడ్ బెండకాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి, బట్ ఇవి వైట్ కలర్లో ఉంటాయి. ఈ బెండకాయలని ఇవి వచ్చేసి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పెంచుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి గోరుచుక్కుడు. ఇది మొటికాయ అన్నమాట. ఈ మొటికాయలో ఎక్కువ ఫైబర్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మొటికాయలు మనం వారానికి ఒక్కసారి అయినా తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది పపాయ చెట్టు ఫ్రెండ్స్, పరమందకాయ చెట్టు, బొప్పాయి. ఈ ఆకుల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. డెంగ్యూ జ్వరం వచ్చిన పేషెంట్స్ ఈ ఆకుల యొక్క రసాన్ని చేసుకొని తాగడం వల్ల డెంగ్యూ జ్వరం వచ్చిన పేషెంట్స్కి తెల్ల రక్త కణాలు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఈ ఆకుల యొక్క రసాన్ని తీసుకోవడం వల్ల మనకు తెల్ల రక్త కణాలు పెరిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో మనకు డెంగ్యూ జ్వరం వచ్చిన పేషెంట్స్కి బొప్పాయి చెట్టు చాలా ఉపయోగం. నెక్స్ట్ వచ్చేసి ఈ బొప్పాయి ఆకుల రసాన్ని హెయిర్ మనకు చాలా హెయిర్ పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బొప్పాయి కాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనము కడుపులో ఏవైనా గడ్డలు కనుక ఉంటే కనుక ఆ గడ్డలు కూడా కరగడానికి బొప్పాయి కాయ చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.